సురేష్ బాబు గారు, మరి మనం తులారాశి వారిని చూసినట్లయితే గనక, ఈ మార్చ్ మంత్‌లో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మనం తులారాశి గనక చూసుకుంటే, ఇందులో మనం నక్షత్రాల ప్రకారం చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, అశ్విని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో వస్తాయండి. అంతేకాకుండా పేరు బలం గనక మనం చూసుకుంటే రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే. ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న అక్షరాలు వాళ్ళంతా కూడా వాళ్ళ బాగా పాపులర్ అయిన పేరు గనక ఫస్ట్ లెటర్ ఇది ఉంటే ఆళ్ళది తులారాశి అవుతుందండి. మన గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్‌లో 4 గ్రహాలున్నాయండి. అవి వచ్చేటప్పుడు మార్చి 14 నుంచి సూర్యుడు ఉన్నాడండి. బుధుడు, శుక్రుడు ఇంతే కాకుండా కుజుడు కూడాను ఈళ్ళకి ఆహ్, ఇవ మనకి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారండి. రాహు ఆల్రెడీ వాళ్ళు మీన రాశిలో ఉండేసి వీళ్ళకి సిక్స్త్ హౌస్‌లో నుంచి అక్కడ ఉన్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మంచి కాంబినేషన్ తులారాశి వాళ్ళకి మనం చెప్పుకోవాలండి. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం గనక చెప్పుకుంటే మన మహర్షులు మనకి ఏం చెప్పారంటేనండి ఇది ఆహ్, ఈళ్ళకి ఈ మంత్ అంతా ఒక తటస్థంగా సాధారణంగా ఉండే ఒక మాసం అని మనం చెప్పుకోవాలండి.